లక్ష్మీకారక గవ్వలు మీకు సకల ఐశ్వర్యాలను తెచ్చిపెడతాయట. ఈ గవ్వల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామా? ఒకప్పుడు మనం కూర్చొని ఆడిన ఆటలు అష్టాచమ్మ, పులిమేక ఆటలు గ్రామాల్లో అక్కడక్కడ ఇప్పటికీ ఆడుతుంటారు. ఆ ఆటల్లో వాడే వస్తువులు మీకు గుర్తున్నాయా? అయితే ప్రధానంగా అష్టాచమ్మ ఆటలో ఎత్తువేసేందుకు మనం ఎక్కువగా ఉపయోగించినవి అవేనండి గవ్వలు. అయితే ఆ గవ్వల్లోనే లక్ష్మీదేవి గవ్వలు కూడా ఉన్నాయి. గవ్వలు కొందరికి అలంకార వస్తువుగాను, కొందరికి ఆట వస్తువుగాను, కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు అని ఉంది. కాబట్టి గవ్వలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో సంబంధాలున్నాయనేది వాస్తవం. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో సంబంధాలున్నాయనేది వాస్తవం. ఈ లక్ష్మీ గవ్వలు చాలా విలువైనవి. వాటిని దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు బాగా కలుగుతాయట. ఒకప్పుడు దేవుళ్లకు రాక్షసులకు మధ్య వైరం వచ్చి ఇద్దరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారట. ఆ సమయంలోనే ఈ లక్ష్మీ గవ్వలు ఉద్భవించాయి. అప్పటి నుంచి వాటిని ఉపయోగించి అందరూ పూజలు చేస్తున్నారు. దీంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని హిందూ సాంప్రదాయవాదులు నమ్ముతున్నారు. క్షీరసాగర మదనం సమయంలో అమృతం హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపం అయ్యాయి. గవ్వలని లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని పరులు భావిస్తారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉన్నాయి. ఇంకా శివుని జటాజూటంలోనూ, నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందం. అందుకే మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజా మందిరంలో పూజించే వారికి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు మరియు పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజ సిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో లక్ష్మీ గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉంది. లక్ష్మీ గవ్వలు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అదృష్టం తాండవిస్తుంది. లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్ళని, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయని, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట పూజా మందిరాల్లోనూ ఉంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు, వాహనాలకు కడుతూ ఉంటారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలుగా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంకు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, సెల్ఫ్లలో పెట్టినట్లయితే
లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీ గవ్వలు ఉన్న ఇంట్లో సిరి సంపదలు, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినడం వల్ల లక్ష్మీదేవి తనంత తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుందని నమ్ముతారు. శివుడి జటాజూటంలో, నందీశ్వరుని మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉన్నది. చిన్నపిల్లలకు దృష్టిదోష నివారణకు మెడలో కానీ మొలతాడులో కానీ కడతారు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం. వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలు కడితే దృష్టి దోషం ఉండదు. పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకు ధనాభివృద్ధి ఉంటుంది. వివాహాలు ఆలస్యమవుతున్న వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినది కావడంతో కామ ప్రకోపాలు, వీనస్, యాప్రడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు. వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్టం. ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలలు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.